నేను చేస్తా, దుకాణం నువ్వు పైసలు పెట్టుబడి పెట్టకు, నేనే పర్మిషన్ ఇప్పిస్తా. ఆ పర్మిషన్ అనుగుణంగా ఏదైతే ఉన్నదో వాడే దుకాణం కావాలని కూడా వాడే పెట్టుబడి పెడతాం. ఏంటి ఇది నా బాధ్యత అంటే ఇది నా బాధ్యత అంటుంది. దీన్ని కట్టించే బాధ్యత నాకు. చెప్తూ అందరూ 200 మంది మొత్తం సభ్యులు తిమ్మాపూరు ఒక కన్నబిల్లి వేరే తిమ్మాపూరు మూడింట్లో మన సభ్యత్వం బాబు ఒక నిమిషం ఆగు. ఫోన్ వాళ్ళకు ఈరోజు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల గీతా పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరినీ కలుసుకొని వారి మద్దతు కోరటానికి రావడం జరిగింది. ఆ రేణుక ఎల్లమ్మ కరోనా కటాక్షలతో అమ్మ ఆశీర్వదించడంతో ఎన్నికల్లో విజయం సాధింపు చేయబడే విధంగా అట్లాగిన మొదటి నుండి కూడా సాన్నిహిత్యంగా అనుబంధంగా ఉన్నటువంటి గీతా కార్మికుల సహాయ సహకారాలు పొందడానికి పరుగుడికి రావడం జరిగింది. ఈ సమావేశ కార్యక్రమం నిర్వాహకులు, సంఘ అధ్యక్షులు, మిత్రులు అంటే వాస్తవంగా నా సుదీర్ఘ ప్రజా జీవితంలో అంటే 4 దశాబ్దాల ప్రజా జీవితంలో నాకు 1983లో నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడికి పోటీ చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డది ఆనాటి జగిత్యాల గీతా కార్మిక సహకార సంఘం అని చెప్పక తప్పదు. పెద్దలు సాయిగౌడ్ వారు నాకు గుర్తు, పెద్దలు సాయిగౌడ్ వారు ఆయన మొత్తం బాధ్యత తీసుకుని సాయిగౌడ్ గారు అంటే రాజగౌడ్ గారు కూడా ఉంటుంది, ప్రధాన బాధ్యత సాయిగౌడ్ గారు తీసుకొని నాకు అండగా నిలిచేది ఇస్తుందో అప్పుడు నేను టీడీపీకి వెళ్ళి అభ్యర్థి పోటీ చేసి ఆనాడు నేను ఒక విధంగా యువకుడిని పొలగాని అంత 30-32 సంవత్సరాలు ఉంటాయని చెప్పాను. ఆనాడు నా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి జగిత్యాల పట్టణ గీతా పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు, గీతా కార్మిక సోదరులు చెప్పక తప్పని చెప్పాను. అలా అదృష్టం కొద్ది ఏదైతుందో నేను ఆబ్కారీ శాఖ మంత్రి, అదృష్టం కొద్ది ఆబ్కారీ శాఖ మంత్రి నేనేం చెప్పాను. నేను ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కావడంతో ఏదైతుందో అప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గీతా కార్మికులకు ప్రభుత్వ పరంగా కల్పింప చేయబడేటువంటి యొక్క సహాయక ప్రోత్సాహకాలను కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత భావించారు. ప్రభుత్వ విధానాలు ఏదైతున్నదో అంతవరకే అంటే ఈ 83 ఎన్నికల కంటే పూర్వమే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఈ కళ్ళు దుకాణాల వేలం పద్ధతి రద్దు చేసి నా చిన్నప్పుడు నాకు కూడా తెలుసు ఈ కళ్ళు దుకాణాలు ఏదైతున్నదో గ్రామ స్థాయి లోపల వేలం అంటే హర్రాసు ఉంటుండేది. ఈ హర్రాసు లోపల ఏమైపోతుండే మన గీతా కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఆర్థిక స్తోమత వాళ్ళు కూడా పోతుంది. వాళ్ళు కేవలం వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళు, ఆర్థిక స్తోమత వాళ్ళకి అంతంత మాత్రమే చెప్పంటారు. పెట్టుబడిదారి వర్గాలు ఏదైతుందో గ్రామాలలో ఆధిపత్యం ఎవరిదుంటుందో వాళ్ళు ఏదైతుందో ఆ దుకాణాన్ని చేజిక్కించుకొని వేలంలో మళ్ళీ ఏదైతుందో గ్రామ స్థాయిలో ఉండేటువంటి గీతా కార్మికులకు సబ్లీజ్ ఇవ్వడం దొరుకుతుంది, మునాఫా తీసుకొని లీజ్ ఇవ్వడం దొరుకుతుంది. సబ్లీజ్ అంటే వీళ్ళు ఏదైతుందో ఒక విధంగా కూలీగా వాళ్ళు జీవితం గడిపే పరిస్థితి అని చెప్పంటున్నారు. నాకు ఈ అంశాలను ఎట్లా అంటే మా తాత కూడా ముస్తారు ఉండని. ఇప్పుడు మీకు ఇప్పటి పిల్లలు మీకు తెలుసో తెలియదో అని చెప్పట్టు నేను ఇప్పుడు బతికెపల్లిలో మాకు గీతా కార్మిక మా కుటుంబాలతో అన్నదమ్ములా మేము కలిసి ఉంటామని చెప్పంటున్నాను. అక్కడ మాకు మంచి చెడ్డ ఆపదలు ఏదైతుందో అందరూ కలిసి ఉన్న కుటుంబాలు కాబట్టి ఆనాటికి ఈనాటి దాకా ఏదైతే అన్నదమ్ములు కలిసి ఉంటామని చెప్పంటున్నాను.
ఒకసారి ఏదైతుందో ఇట్లే మా బతికపల్లి వనం ఏదైతుందో మా ప్రత్యర్థి వర్గం దాన్ని చేజిక్కించుకుని అప్పుడు ఏం చేసినాము, మా చిన్న గంగారెడ్డి కాకుండే అప్పుడు ఇగున్నారం మామూలు ఉండే. ఇగున్నారం అంటే శ్రీరామపల్లి ఉంది కానీ దాని కింద ఇగున్నారం మామూలు ఉండే. ఇగున్నారం కానీ, లొత్తునూరు కానీ, జయదేవపేట కానీ మొత్తం మామూలు అన్నీ ఏదైతుందో అప్పుడు మా ప్రత్యర్థి వర్గం ఎవరైతే ఉందో అవన్నీ ఒక 4 దుకాణాలు తీసుకుని వాళ్ళ చేతులు ఉన్నాయని తీసుకొని అయిపోయింది. వీళ్ళ మా ఊళ్ళో మేము కళ్ళు దుకాణం నడవటే కూడా చూసుకుంటాం. ప్రత్యర్థి వర్గం చేజిక్కుంటుంది కాబట్టి గీతాకారుడు మాకున్న సంబంధాలతో ఏదైతుందో వాడు ఏమైనా చేసుకొని వెళ్తుండే ఎక్కించుకొని వాడు ఇడిచిపెట్టి పోవాలి ఎక్కడికి వచ్చి. వాళ్ళు అట్లా మా మీద కూడా ఒత్తిడి తెచ్చిండ్రు. మేము అక్కడ దుకాణం నడవనీయకుంటే ఇది అక్కడ గీతా కార్మిక సోదరులు మాకు సహకరించకుండా ఉండే విధంగా మా మీద ఒత్తిడి తెచ్చింది. నేను చిన్నపిల్లలు కానీ తెలుసు విషయాలని. ఇప్పుడు మేము బతికేపల్లికి వెళ్ళి గౌడ్స్ని తీసుకుపోయేది ఇస్తుందో ఇన్నారం చెట్లు ఎక్కించాం. బతికేపల్లికి వెళ్ళి గౌడ్స్ని తీసుకుపోయేది ఇస్తుందో జయదేవపేట సొసైటీ ఎక్కించడం, లొత్తునూరు సొసైటీ ఎక్కించడం అని చెప్పట్టు ఇక్కడ వెళ్ళి పట్టుకపోయి ఒక దశ లోపల తాగేటోడు తాగద్దని కూడా ఆంక్షలు పెట్టిండ్రు. అనుకుంటున్నాం తాగేటోళ్ళతో ఊరులో తాగాలి కదా. చెట్లు పాడు కావద్దని ఏది ఇస్తుందో కళ్ళు ఎత్తి పారవశం మంచిది కానీ ఏది ఇస్తుందో వాడు తాగొద్దు అంటుండే. ఈ చివరికి ఏది ఇస్తుందో ఇవన్నీ ఒప్పందాలు కుదిరి మళ్ళీ మా దుకాణంలో మాకు వచ్చేటట్టు వాళ్ళ దుకాణంలో వాళ్ళు తీసుకుని తట్టు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి అంత సెటిల్ అయిపోయింది. అంటే అట్లా నడిచింది ఒకప్పుడు చెప్పంటున్నాను. అంటే ఈ వేలం పద్ధతి రద్దు చేసి అంటే వృత్తిపై మన గీతా కార్మికులకి ఆధిపత్యం ఉండే విధంగా ఈ మధ్య దళారీ వ్యవస్థను తొలగింపజేసే విధంగా గీచే వాడికే చెట్టు పథకాన్ని ప్రవేశపెట్టింపజేసి వీళ్ళ జగిత్యాల సొసైటీ ఉందే వేలం లేదు. ఈ సహకార సంఘం ఎవరి ఉంటుందో ఈ సహకార సంఘానికి దుకాణం గత రెంటల్ ఎంత ఉంటుందో దానికి నామినల్ రెంట్ 1% 2% పెంచుకున్నట్టు చేసి లేకుంటే తగ్గింపు చేసుకుని అయినా కానీ ఏది ఇస్తుందో మనకి ఇవ్వడం తప్ప ఎక్కడో వేలం లేదని చెప్పంటున్నాను. ఈ వేలం పద్ధతిని రద్దు చేసి ఈ వృత్తిపై ఆధిపత్యం కల్పింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. తదుపరి చెట్లు, నేను ఒక రైతునే, నాకేముంటుంది చెట్టు ఉంటే చెట్టు నీడబడుతుంది. ఆ చెట్టు ఎక్కడానికి వస్తే ఒడ్లలోకి వెళ్ళిపోవాలి అని ఏం చేస్తుంది, చెట్టు కొట్టే ప్రయత్నం చేస్తారు. రైతు అనేటువంటి ఏది ఎత్తుందో ఎక్కడికి వచ్చి ఏది ఎత్తుందో దాన్ని ఏ విధంగా తొలగించే ప్రయత్నం చేసే ఆలోచన ఉంటుంది. చెట్టు తొలగిస్తే గీతా కార్మికుడు నష్టపోతాడు. కాబట్టి చెట్లు తొలగించకుంటే ఏదైతుందో తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఏ విధంగా టేకు చెట్టు కొట్టాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి. రెండోసారి 2008లో కొసదాకా ఇచ్చి తప్పిపోయినా ఈసారి తప్పకుండా ఏదైతుందో కొంచెం నాకు కామ్యాబ్ చేసి అందరూ చెప్తున్నాను. నేను ఇవాళ మన జగిత్యాలకు సంబంధించిన ఒక అంశం ఏదైనా కానీ తగ్గి చెప్పంటున్నాను. ఇవాళ నేను చెప్పాక నేను ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు కల్పించలేని సొసైటీలు గ్రామాలు ఉన్నాయో 5 ఎకరాల భూమి వారి కొనుగోలు పథకం ద్వారా కల్పింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయించే ఒక బాధ్యత నాది. మన జగిత్యాలకు సంబంధించిన సంఘ భవనం మీరు మధ్యలో నిలిచిపోయిందని చెప్పన్నారా బాబు. మన జగిత్యాలకు సంబంధించిన సంఘ భవనం ఏదైతే మధ్యలో నిలిచిపోయిన దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాకు తెలియదు. నేను 100% పూర్తి చేస్తాను. నా బాధ్యత నేను చెప్పాను. నాకు మీకున్నట్టుగా అనుబంధం అటువంటిదని చెప్పంటున్నాను. నేను ఓటు పక్కన పెట్టుర్రా, ఈ యొక్క ఓటు ఎట్లయితే అట్లయితుంది. ఇక మాకు మీకున్నట్టుగా అనుబంధం అటువంటిదని చెప్పంటున్నాను. మన గీతా కార్మిక సహకార సంఘ సభ్యులు మన కుటుంబాలకు సంబంధించి ఏదైతే ఉందో, నేను ఒక రైతు కుటుంబంగా వచ్చి నేను రైతులు గీతా కార్మికులైతే అన్నదమ్ములా కలిసి ఉంటామని చెప్పి అంటున్నా. రైతు గ్రామాలలో పొద్దంతా శ్రమిస్తే పొద్దుకి రాగానే ఇంత పింకడ కళ్ళు అవుతే మనకి కొద్దిగా సలబడ్డట్టు అయితే ఆ విధమైన అనుబంధం మనదేం చెప్పంటున్నా. తప్పకుండా ఇవాళ మరొకసారి మీరు అందరికీ, ఎందుకంటే మన నిజామాబాద్ పోయించింది, నేను మళ్ళీ నాకు అవకాశం లభించదో ఒకసారి ఎల్లమ్మ ఆశీర్వాదం, రేణుక ఎల్లమ్మ ఆశీర్వాదాలు పొందాలని చెప్పని ఇక్కడ నాకు వచ్చిన ఆ తల్లి దీవెనతో ఏదైతుందో నేను తప్పకుండా విజయం సాధిస్తా. ఆ దిశగా ఏదైతే మీరందరూ కూడా నాకు అండగా నిర్వహణ చెప్పని కోరుతూ, మన సంఘానికి సంబంధించిన ఒక సమస్యలు ఏ ఉన్నా కానీ మీ సంఘ భవనం ఏదైతుందో పూర్తి స్థాయి లోపల నిర్మాణం చేసి దాని వినియోగం తెచ్చే విధంగా మీకు తోడు నిలబడే ఒక బాధ్యత నాది.